Hello learners, in this video let's learn essay writing about the Constitution of India. The Constitution of India is one of the most comprehensive and detailed documents in the world. Constitution of India, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత డీటెయిల్ వివరణ పూర్తిగా రాయడం జరిగింది. కాంప్రహెన్సివ్, సమగ్రమైనది, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. అందువల్ల మన ఎస్సే కూడా కాస్త పెద్దగానే ఉంటుంది. ప్లీజ్ బేర్ విత్ మీ. It is the supreme law of India that defines the framework for the functioning of the government, its organs and its institutions. గవర్నమెంట్ యొక్క శాఖలు, సంస్థలు ఇవన్నీ పనిచేయటానికి సుప్రీం కమాండర్ ఎవరు? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ అడాప్టెడ్ on 26th January 1950 and came into force on the same day. జనవరి 26, 1950లో దీన్ని మనం అమలు పరుచుకున్నాం. ఆ రోజు నుండి మనం ఇండియాని రిపబ్లిక్ అని ప్రకటించుకున్నాం. అదే రోజున మనం రిపబ్లిక్ డేగా ప్రకటించుకుంటాం. ఇట్ వాజ్ డ్రాఫ్టెడ్ బై ఎ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కన్సిస్టింగ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రిపేర్ చేసింది. ఇందులో అప్పటికి ఉన్నటువంటి వివిధ ప్రాంతాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు, వాళ్ళందరికీ కూడా సభ్యత్వం ఇచ్చారు. సో వాళ్ళందరూ కలిపి ఇది రాయడం జరిగింది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆయన్ని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుచుకుంటాం. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్ దట్ హ్యాస్ అండర్గాన్ సెవరల్ అమెండ్మెంట్స్ ఓవర్ ద ఇయర్స్ టు కీప్ పేస్ విత్ ద చేంజింగ్ డైనామిక్స్ ఆఫ్ ద సొసైటీ. సమాజంలో ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా రాజ్యాంగం కూడా మారుతూ ఉండాలి. అందువలన భారత రాజ్యాంగం చాలా సవరణలకు అంటే మార్పులకు గురవుతూ వచ్చింది. అందువల్లనే దీన్ని మనం లివింగ్ డాక్యుమెంట్ అంటున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ వస్తుంది కాబట్టి. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఇట్ ఈస్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ విత్ 448 ఆర్టికల్స్ అండ్ 12 షెడ్యూల్స్. 448 ఆర్టికల్స్ అంటే అధికరణలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ అంటే ప్రకరణలు ఉన్నాయి. The Constitution of India is a federal document that divides powers between the central government and the state government. సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి విధులు, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి విధులు అన్నీ కూడా క్లియర్ కట్గా డిఫైన్ చేసి ఉన్నాయి. ఈ రెండింటికి సంబంధించినవి కాంకరెంట్ లిస్ట్లో కూడా ఉన్నాయి. ఉమ్మడి జాబితా అని తెలుగులో అంటాం. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆల్సో లేస్ డౌన్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక విధులు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలకు, భారత పౌరులకు ఉండాల్సినటువంటి ప్రాథమిక హక్కుల్ని క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రభుత్వాలు ప్రజలను ఏ విధంగా పరిపాలించాలో ఆదేశిక సూత్రాల్లో అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇటువంటి ఎస్ఏ టాపిక్ సబ్జెక్ట్ బేస్డ్ అంటే ఒక సబ్జెక్ట్కి సంబంధించింది కాబట్టి ఇందులో ఊహాజనితంగా మనం ఏమి రాయడానికి ఎస్ఏ రైటింగ్లో ఉండదు. కాబట్టి మనకి ఫ్యాక్ట్స్ తెలిసి ఉండాలి. మనం సోషల్ స్టడీస్లో కాన్స్టిట్యూషన్ గురించి బాగా నేర్చుకుని ఉంటే ఇటువంటి టాపిక్స్లో మనం బాగా రాయగలం. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద preamble that describes India as a sovereign, socialist, secular, democratic republic. preamble అంటే పీఠిక. భారత రాజ్యాంగం preamble మీద బేస్ అయి ఉంటుంది. అందులో ఏం క్లియర్ కట్గా ఏం డిఫైన్ చేశారంటే సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు మనం ఇక్కడ చూద్దాం. Sovereignty means the supreme power of the people of India and it is exercised by the government. Sovereignty అంటే ఏంటంటే సర్వసత్తాక, అంటే ఒక దేశం యొక్క ప్రజల్లో చేతుల్లోనే అధికారం ఉంటుంది. భారతదేశ ప్రజలకు ప్రధానమంత్రి చేత పరిపాలింపబడినప్పటికీ ఆ అధికారం మనం ఓటు హక్కు ద్వారా ఇస్తాం కాబట్టి మనది సావరిన్ కంట్రీ. అలాగే సోషలిస్ట్ కంట్రీ అంటే సోషలిజం అనేది ఒక ఆర్థిక విధానం. Socialism is the economic policy that aims at reducing inequality by providing social welfare measures. అంటే ఆర్థిక అసమానతలు, సాంఘిక అసమానతలు లేకుండా రిజర్వేషన్లు కల్పించి, అవకాశాలు కల్పించి పురుషులకు, స్త్రీలకు, వివిధ మతాల వారికి, కులాల వాళ్ళకు, ప్రాంతాల వారికి, భాషల వారికి సమాన అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి మనది సోషలిస్ట్ కంట్రీ. అలాగే సెక్యులరిజం అంటే లౌకికవాదం. సెక్యులరిజం మీన్స్ దట్ ద స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రిలీజియన్ అండ్ ఇట్ డస్ నాట్ ప్రమోట్ ఎనీ రిలీజియన్. భారతదేశానికి అధికారికంగా ఎటువంటి మతము లేదు, ఎటువంటి మతాన్ని కూడా మనం ప్రమోట్ చేయము. కాకపోతే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా అనుసరించవచ్చు.
అందువల్ల అంటే ప్రజల యొక్క మత విషయాల్లో భారత ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉండదు కాబట్టి దీన్ని సెక్యులరిజం అంటాం, మనం సెక్యులరిస్ట్ స్టేట్ అంటాం. డెమోక్రసీ ఈజ్ ద పొలిటికల్ సిస్టమ్ వేర్ ద పవర్ లైస్ విత్ ద పీపుల్ అండ్ దే ఎలెక్ట్ దేర్ రిప్రజెంటేటివ్స్ టు గవర్న్ ద కంట్రీ. అలాగే మంది ప్రజాస్వామ్య దేశం, ఎందుకంటే ప్రజలే ప్రభుత్వాన్ని ఓటు హక్కు ద్వారా ఎంచుకుంటారు కాబట్టి డెమోక్రటిక్ కంట్రీ. మనం జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటాం కాబట్టి గణతంత్ర దినోత్సవం అంటాం. రిపబ్లిక్ అంటే ఏంటి? రిపబ్లిక్ మీన్స్ దట్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్. ఇప్పుడు మన దేశానికి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు. బ్రిటన్ లాంటి దేశాల్లో బ్రిటన్ రాణి ఉంటారు, సో అది వంశపారపర్యంగా వస్తుంది. కానీ ఇండియాలో రాష్ట్రపతుల్ని ప్రజలే ఎన్నుకుంటారు. అయితే రాష్ట్రపతిని మనం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎంచుకోం, కానీ పరోక్ష ఎన్నిక ద్వారా, అంటే మన చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద పీపుల్ విల్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అందువల్ల మనది రిపబ్లిక్. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ ద ప్రియాంబుల్ అండ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 22 పార్ట్స్. మొత్తం ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 పార్ట్స్లో ఉంటుంది. బిగినింగ్ ప్రియాంబుల్తో స్టార్ట్ అవుతుంది. ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, అండ్ ద సెకండ్ పార్ట్ డీల్స్ విత్ ద సిటిజన్షిప్. ద థర్డ్ పార్ట్ కంటైన్స్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. సో ఇక్కడ మనం చూడాల్సింది, ఇదివరకే అనుకున్నట్లు మనకి రాజ్యాంగం గురించి సోషల్ స్టడీస్లో సరైన అవగాహన ఉంటే ఇటువంటి ఎస్సేలు రాయగలం. సో ఇక్కడ ఉన్నటువంటి 22 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ యూనియన్ అండ్ టెరిటరీస్, ఇండియన్ యూనియన్ అలాగే స్టేట్స్ అండ్ టెరిటరీస్ గురించి ఉంటుంది. సెకండ్ పార్ట్స్లో సిటిజన్షిప్, పౌరసత్వం గురించి ఉంటుంది. థర్డ్ పార్ట్లో ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి ఉంటుంది. దీస్ రైట్స్ ఇంక్లూడ్ ద రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అండ్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. మొత్తం మనకి ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో 6 ఇవ్వబడినాయి. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు. రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛా హక్కు. రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడన నిరోధక హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర్యపు హక్కు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, విద్య మరియు సాంస్కృతిక హక్కు. అండ్ ద రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, అంటే రాజ్యాంగ పరిహారపు హక్కు. ఏదైనా హక్కులకు భంగం కలిగినట్లయితే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ద్వారా ఆ హక్కును మనం సాధించుకోవచ్చు. ఈ విధంగా మొత్తం ప్రాథమిక విధులు, ఫండమెంటల్ రైట్స్ మొత్తం 6 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పబడినాయి. ఇక ఫోర్త్ పార్ట్, దాని గురించి మనం రాయాలి. ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ మెన్షన్డ్ ఇన్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బట్ ఆర్ ఫండమెంటల్ టు గవర్నెన్స్. ఇక్కడ మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలు. ఒక ఆదర్శ దేశానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, ఎలాగ ప్రజల్ని మనం ఆదర్శంగా పరిపాలించాలి అనేటువంటి కొన్ని సూత్రాలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇవ్వబడినాయి. ఇది పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉంటుంది. అయితే ఇవి లీగల్గా మనం ఎన్ఫోర్సబుల్ చేయలేము. అంటే కాన్స్టిట్యూషన్లో ఇచ్చినటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఏదైనా గవర్నమెంట్ పాటించట్లేదని మనం కోర్ట్స్లో ఛాలెంజ్ చేయలేం. కాకపోతే ఇవి ఫండమెంటల్ టు గవర్నెన్స్, పరిపాలనకి ఇవి చాలా ప్రాథమికమైనవి, పునాది లాంటివి. వీటిని బేస్ చేసుకుని మనం ఒక ఆదర్శవంతమైన నీతివంతమైన పాలన అందించగలం. ది ఎయిమ్ టు ఎస్టాబ్లిష్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోక్రసీ ఇన్ ఇండియా. అసలు ఏంటి దీని ఉద్దేశం? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఇండియాలో ఒక సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ డెమోక్రసీ ఏర్పడేలాగా ఉండేలా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ క్లియర్ కట్గా డిఫైన్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే దే ఇంక్లూడ్ ప్రావిజన్స్ ఫర్ సెక్యూరింగ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పీపుల్, ప్రమోటింగ్ సోషల్ జస్టిస్ అండ్ సెక్యూరింగ్ అ రీజనబుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఫర్ ఆల్ సిటిజన్స్. అంటే ప్రజల యొక్క సంక్షేమం కోసం గవర్నమెంట్స్ పాటుపడేలాగా, సామాజిక న్యాయాన్ని అందించేలాగా, అందరికీ ఒక ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలు అందివ్వడం ద్వారా గవర్నమెంట్స్ ఎలాగ ప్రజల్ని సంతోషంగా ఉంచగలవు, అవన్నీ కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇవ్వబడినాయి. ది కాన్స్టిట్యూషన్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద 3 వింగ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ద లెజిస్లేచర్, ది ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. గవర్నమెంట్కి 3 శాఖలు ఉన్నాయి కదా, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేచర్ అంటే శాసన నిర్మాణ శాఖ, ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక శాఖ, అలాగే జ్యుడిషియరీ అంటే న్యాయశాఖ. ఈ 3 విభాగాలను కూడా ఎలా ఎస్టాబ్లిష్ చేయబడిందో కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ద లెజిస్లేచర్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ది పార్లమెంట్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 houses,
ది లోక్సభ అండ్ ది రాజ్యసభ. లెజిస్లేచర్లో దిగువ సభ అయినటువంటి లోక్సభ, ఎగువ సభ అయినటువంటి రాజ్యసభ ఉంటాయి. ద ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్, ది వైస్ ప్రెసిడెంట్, ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎగ్జిక్యూటివ్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఇంకా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా భాగంగా ఉంటారు. ద జ్యుడిషియరీ ఇంక్లూడ్స్ ద సుప్రీం కోర్ట్, ద హై కోర్ట్స్ అండ్ అదర్ సబార్డినేట్ కోర్ట్స్. ఇక జ్యుడిషియరీ అంటే ఇండియాలో ఉండేటువంటి అన్ని రకాల కోర్టులు, సుప్రీం కోర్ట్ నుండి మామూలుగా మండల స్థాయిలో లేదా బ్లాక్ స్థాయిలో ఉండేటువంటి చిన్న కోర్టు వరకు అన్ని కోర్ట్స్ కూడా జ్యుడిషియరీ కింద వస్తాయి. ది కాన్స్టిట్యూషన్. చివరిగా కంక్లూజన్, షార్ట్గా కంక్లూజన్ ఇద్దాం. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ రిమార్కబుల్ డాక్యుమెంట్ దట్ హ్యాస్ స్టూడ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. The Indian Constitution is a living document that has shaped the destiny of India and its people. ఇన్ని సంవత్సరాలు వచ్చి ప్రజల్లో ఇంత ఆలోచనలో మార్పు వచ్చినా ఇంకా భారత రాజ్యాంగం చాలా దృఢంగా నిలబడింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. చాలా గొప్ప రాజ్యాంగం మనది. సో ఈ విధంగా మనం రాజ్యాంగం గురించి మంచి ఎస్సే రాసి మంచి మార్క్స్ సంపాదించవచ్చు. ఇంకేమైనా పాయింట్స్ నేను మర్చిపోయినట్లయితే కామెంట్ బాక్స్లో టైప్ చేసి స్టూడెంట్స్కి హెల్ప్ చేయండి. Thanks for watching the video. Have a nice time. Keep learning. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే వేరియస్ ప్రీవియస్ పేపర్స్ని, మోడల్ టెస్ట్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకోసం క్విజ్వే వెబ్సైట్ ద్వారా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ మరియు డైలీ న్యూస్ ఐటమ్స్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి క్విజ్వే అని టైప్ చేయడం ద్వారా మా క్విజ్వే యాప్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చు. గూగుల్లో winnerseries.quizway.in అని టైప్ చేయడం ద్వారా మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు డైలీ న్యూస్ చదువుకోవచ్చు. రకరకాల టెస్ట్ సిరీస్ 1400కు పైగా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి టెస్ట్ పేపర్స్ మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే కరెంట్ అఫైర్స్ డైలీ డీటెయిల్ నోట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని వీడియో కోర్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డైలీ న్యూస్లో మీరు స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, సినిమా, రాజకీయం, ఎనలైజిస్, అవార్డ్స్ అన్నీ కూడా న్యూస్ రూపంలో చదువుకోవచ్చు. లేదా సింపుల్గా కరెంట్ అఫైర్స్ చదవాలనుకున్న వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద క్లిక్ చేస్తే 2023 ప్రస్తుతం నుండి 2021 దాకా డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అప్డేట్ చేయబడి ఉంటాయి. ఈ విధంగా డీటెయిల్ అనాలైసిస్ మీకు కరెంట్ అఫైర్స్కి దొరుకుతుంది. ఇదంతా కూడా ఫ్రీ సర్వీస్, ఎటువంటి డబ్బులు కూడా చెల్లించిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఏవైనా టెస్ట్ సిరీస్ మాత్రం అటెండ్ అవ్వాలనుకుంటే కొంచెం నామినల్ ఛార్జెస్ మాత్రం ఉంటాయి. ఈ టెస్ట్ సిరీస్లో మీకు 1400 డిఫరెంట్ టైప్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్, ఎస్ఎస్సి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, టీచింగ్ ఎగ్జామ్స్, CTET, AP TET, తెలంగాణ TET, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్, స్కూల్ లెవెల్ ఎగ్జామ్స్, ఇలా 1500 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్ ఆన్ అవర్ వెబ్సైట్. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఫ్రీగా కరెంట్ అఫైర్స్ నేర్చుకోండి. ఇది సాధ్యపడిన వాళ్ళు, మొబైల్ ఫోన్లో చూడాలనుకునే వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి క్విజ్వే అని టైప్ చేయడం ద్వారా మా క్విజ్వే యాప్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని పైన చెప్పిన సర్వీసెస్ అన్నీ కూడా వినియోగించుకోవచ్చు. కీప్ లెర్నింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.